వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే. నా పేరు మల్లికార్జున్ సార్, నల్గొండ వాస్తవం. నేను రేవంత్ రెడ్డి గారి పాలన చాలా గొప్ప సార్. ఎందుకంటే ఇక్కడ చెప్పడం కాదు, యాక్చువల్లీ నేను కేసీఆర్ మనిషిని, కానీ కనీసం ఇప్పటికి కూడా అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అసెంబ్లీకి ఒక ఉపసభాపతి అసెంబ్లీకి అటెండ్ కాకుండా 30% కానీ 20% తగ్గిస్తుంది, దానికి జవా చెప్పొచ్చు. అంతేగాని నువ్వు యాడో మామూలుగా కూర్చొని ఇట్లా చేసిరు అట్లా చేసిరు ఇప్పుడు అడిగిపోతున్నాడు ఎందుకుంటున్నట్టే ఇది ఒక చిన్న విషయం చెప్తున్నా. నేను ఇలా గచ్చిపోలు అంటారు, గచ్చిపోలు నీ ఆయంలో 10 సంవత్సరాల ఆయంలో కనీసం మా నల్గొండలో కూడా రోజు కరెంటు పోతుంది సార్. కరెంట్ ఎందుకంటే ఈ నాసిరకం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ మరి ఏం దాంట్లో కూడా మేము లెక్కిస్తున్నారు. కానీ అయినా నేను గొప్ప మనుషులు ఏంటంటే మీరు మీ ప్రభుత్వం ఏం చేసిందంటే చికిత్సా సిబ్బంది చాలా ఇబ్బంది పెట్టింది సార్. అంతేగాని రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చిన్న విషయం చెప్పాలంటే యాక్చువల్లీ మీరు కూడా అక్కడ తెచ్చింది ఇదంతా అక్కడ తెచ్చిందే, కానీ చిన్న విషయం ఏంటంటే మీ కొడుకు చెప్తా ఉండు అదని ఇదని. నేను ఆయన ఎక్కడ ఢిల్లీ మరి ఎక్కడ అక్కడ మందుస్తే ఆయన ఏంది అదేంది చేయలేంది చేయలేంది అది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది. మనకేం భూమి లేకరా బుకింగ్ లేకరా నీ భాషనే మాట్లాడుతున్నాను. ఇక మా ఆయన ఉన్నాడు మీ హరీష్, ఆయన అయితే నా ఝాన్సీ గారు దెబ్బ 20 సంవత్సరాల కింద అయితే ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత మెజార్టీ వచ్చి ఆయన ఎవరు లేరు, చాలా పెద్ద మెజార్టీని గెలిచింది. కానీ ఇవన్నీ వర్క్ చేసి సార్ ఇన్ని కోట్ల రూపాయలు నల్గొండ పట్టడానికి కేటాయించారు. కానీ అన్ని నాసిరకం వర్క్ చేయొచ్చు. ప్రతి ఒక్క వర్క్ యూఆర్ లుక్ ఎట్ యూఆర్ నౌ, బట్ డివైడర్స్ కానీ అది కానీ ఇది కానీ ప్రతి ఒక్క విషయంలో అంటే తప్పు మీరుగా సార్. మీరు అయితే పనిచేసారు మంచి మానవత్వంతో మీరు ఏదో అయ్యా నల్గొండ పట్టణంలో ఏమైనా చేయాలి, దత్త తీసుకున్నా అది తీసుకున్నా ఏదో చేసేది. కానీ ఇది స్థాయిలో మీరు ఆర్డర్లో పెట్టలేకపోయారు. దానివల్లనే ప్రభుత్వం గురించి ఎందుకని ఇంకేం లేదు సార్. కేసీఆర్ అట్లా అంటే 2 కళ్ళు నాయో సార్. అరే అయితే మీరు చేసిన నిర్వాహకం వల్లనే ఇట్లా జరిగింది. అంతకంటే మించి మాట్లాడే ఇంకా మేము ఆయన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటు కొడుతుందా రేపు పొద్దున ఎప్పుడైనా జైలుకి పంపించేస్తుంది. ఆయన జైలుకి పంపిస్తే చంద్రబాబుని తీసుకొస్తాం. చంద్రబాబుని తీసుకొస్తే ఏమంటాడు సెంట్రల్ గవర్నమెంట్ పడిపోతుంది. అయితే ఇవన్నీ పడిపోతే సార్ ప్రజల మీద భారం పడుతుంది. ఏం లేదు అలా జరిగే విషయం ఎవరికి తీసుకోవచ్చు సార్. గడ్డి స్కామ్ కింద ఎవరు తీసుకోను బీఆర్ నుంచి ఇంతకు తీసుకోను గడ్డి స్కామ్లో 4 ప్రకారం తీసుకోను ఏమేమి సార్ గడ్డి స్కామ్లో అంటే మొత్తం మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది. మా డిపార్ట్మెంట్ అన్నీ ఉన్నారు మా దగ్గర. కానీ ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని నటిస్తే ఆయన చెప్తాను నాకు చెప్పిన ఆయన ఓలయా చంద్రబాబు నాయుడు చెప్పినాడు. చంద్రబాబు నాయుడు పోతే ఏం చేస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుతాడు. ఎందుకంటే మెజార్టీ లేదు, మెజార్టీ ఉంది కాబట్టి అందుకనే అక్కడ ఆంధ్రాకి అన్ని ఫండ్స్ వస్తున్నాయి అవి వస్తున్నాయి. అక్కడ జగన్ ఊపన చంద్రబాబు నాయుడు పొలిటికల్ సైన్స్ చదివిండు, అడ్మినిస్ట్రేషన్ చేసిండు. చంద్రబాబు నాయుడు సార్ 1977 ప్రాంతంలో మొట్టమొదటి ఎమ్మెల్యే మినిస్ట్రీ ఇచ్చిన సినియాటో మినిస్ట్రీ ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన ఒక ఇంత వయసులో చాలా గొప్ప మనిషి ఆయన. అంటే ఆ రాజేశ్వర శాతం చదివి సార్ 2 1,000 కోట్ల రూపాయలకు అధిపతి. అది ఏది ఏమైనా కానీ ఏం జరుగుతుందంటే మళ్ళీ కూడా ఈరోజు చెప్పాలంటే బెటర్ దాన్ని చేసింది 4 సార్లు 5 సార్లు మా ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి చేసింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ కూడా అమెరికాలో ఉన్నట్టుంది. రోడ్డు చేస్తాట నేను అంటే చూసినట్టున్నాయా అది అమెరికా నేను ఉన్నట్టుంది నేను చూసినట్టు. ఇంకా నాయన నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కట్టలేదురా నాయన శాతాన్ని. ఎందుకంటే ఓట్లు సాధారణ సగటు మనిషి ఇంకొన్ని మీ వర్షం చర్చించడం కాదు. వాటి చెప్పండి వాటి గోయింగ్ చేసినావు వాటి మంది వీళ్ళంతా ఏం చేసి ఉటావుటిన గవర్నమెంట్ ఫామ్ అనేది ఉద్ధరిస్తాం తీసుకోలేస్తామని ఈ రోడ్ల పైన వీళ్ళందరి ఇట్లా షెడ్లు ఇట్లాంటి ఉడదీకేసి ఒక షెడ్ వేయడానికి 50,000 అవుతుంది అన్న. చేసి పెట్టి చూపిస్తే ఎంత కలిసి ఉంటే ఏం చేసి రోడ్ల విస్తరణ ఏం రోడ్ల విస్తరణ నేషనల్ ఏదైనా ఇదేమన్నా వాళ్ళు బాబు
చిరు వ్యాపారులు చూడండి కబురు ఇంకా కొట్టుకే ఏం చేసి సార్ ఎక్కడ వెళ్ళి చిన్న విషయం చెప్పాలంటే నాన్న కూటి కోసమే కోటి తిప్పాలు అదే వాళ్ళు పాపం బాధపడుకుంటా అది పడుకుంటా ఇది పడుకుంటా పొద్దున్నాక వ్యాపారం చేస్తున్నానా మీ లెక్క ₹1,000 వస్తలేవు ఆ కాంట్రాక్ట్ అంటారు సొరంగ మార్గాలు అంటారు ఆ మార్గాలు అంటారు ఈ మార్గాలు అంటారు టన్నెల్ ఇంతమంది వచ్చారు ఎంతమంది ఎందుకు వచ్చింది టన్నెల్లో దాని వర్క్ ఏంది వర్క్ నాశనం వర్క్ చేసిన రోడ్డు ఇవన్నీ మీకు తెలియదా అయినా మీరేం కూడా హ్యాపీగా లేరు మీరు కూడా బాగానే ఉన్నారు ఎందుకంటే ఇంకా సంసారం సఫలం చేసుకోవడం తెలియదు నాకు కానీ మామూలుగానే పొద్దున ఉప్పర్ పనికి పోయినా 5 గంటలకు పోయి పొద్దున 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు వచ్చి గొర్రెల కాసుడు బర్రెల కాసుడు ఏం చేస్తున్నారు మననే హ్యాపీగా ఉండు సన్న బియ్యం అంటారు సన్న బియ్యం యానికి తయారవుతుంది దొడ్డు బియ్యం ఎక్కడ పోతున్నాయి మరి ఏం చేస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నాం అన్నారు బియ్యం ధరలు దుకాణాలు జరిపోయినాయంటే ఈ దొడ్డు బియ్యం అని అడిగిపోతున్నాయి మీరు అడుగుతారు పోతే సన్న బియ్యం పడుతున్నారు ఆ మిల్లలు ఎందుకు పడతలేరు మీరు కొబ్బరి బియ్యం కొట్టురు అటు ఇటు పీడిఐ బియ్యం ఇన్ని పట్టినాం అన్ని పట్టినాం అని చెప్తున్నారు అయ్యా పట్టిన మంచిగా అవి ఎక్కడ పోతున్నాయి మరి ఏం చేస్తారు ఏ పందుకోకుంటే చిన్న విషయం ఎందుకంటే ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఎందుకంటే చాలా మాట్లాడుతుంది ముఖ్య వయసులు ఏవి కాలేజ్ చదువుతుంది మా కానీ హైదరాబాద్లో టీజీఆర్టీ ముందర ఏవి కాలేజ్ ఉంది అక్కడ చదువుకుని ఆయన డిగ్రీ కానీ సార్ జస్ట్ బట్ వన్ థింగ్ గవర్నమెంట్ చూస్తుంది విమర్శన కాదు కదా మంచిగా నడుస్తుంది రన్ చేయి ఈ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే 1989-94 ఎలక్షన్ గెలిస్తే ఫస్ట్ ఏమో ముగ్గురు ముఖ్యమంత్రులు మారుతుంటే అసలు నీ పదవిని కాపాడుకుంటావా లేకుంటే పని చేస్తావా అని ఉంటుంది రేపు రోజు వస్తుంది పేపర్లో యాడొస్తుంది ఏమని ముఖ్యమంత్రి మారవాలి అరే బాబు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నని రా ఆయన ఏంది ముఖ్యమంత్రి అయితే మినిస్టర్ అయితే ఎమ్మెల్యే అయితే మీకున్న హోదా మీకు ఉంది కదా ముఖ్యమంత్రి అంటే తెల్లగా నిద్రపోతాడు ఈ జెండా బాపురావు పూరి అని ఆ జెండా ఎగ్రేషన్ ఇవ్వాలి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవ్వాలి ఆయన జెండా ఎగరేయాలి ఆ నిద్రేడు వస్తుంది ఎడుకోవచ్చు ఇరవై ఎమ్మెల్యే ఉంటుంది సైట్లో ఉంటుంది దాన్ని పని చేసుకుంటాను ఎందుకు విమర్శన పెట్టొద్దు అది బాగా కాదు ఎందుకో ముఖ్యంగా వచ్చారా ఈ ముఖ్యమంత్రి అటకు మర్చిపోతే కానీ నేను అనుకుంటున్నాను ఆయన పాపం అంతేగాని ఏం లేదు ఇట్లా చాలా ఓ చిన్న విషయం చెప్పాలంటే ఏదైనా ప్రభుత్వం జరుగుతుందంటే దాంట్లో అవకతవకలు ఉంటే దానికి విమర్శన చేయడం కోసం జెన్యున్గా చేయాలి జెన్యున్గా అంటే జెన్యున్ అంటే అయ్యా ఇది అమ్ముతున్నాము ఇది అమ్మినాం ఆడమ్మినాం ప్రభుత్వ ఆస్తులు అంటే చిన్న విషయం చెప్పాలంటే ఇవాళ ఫ్రీ బస్సులు పెట్టినావు నాన్న నువ్వు ఫ్రీ బస్సులు నువ్వు లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టే వల్ల ఎంత ఇబ్బంది పడుతుంది సార్ జనాలు ఒక హ్యాండిక్యాప్లు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఏడికి పోతారో ఏం పోతారో తెలుస్తలేదు దేవాలయాలు గ్యాప్ వస్తున్నాయి రానుకోని చుట్టాలు గ్యాప్ వస్తారు తెల్లారి 4 గంటల కానీ రాత్రి 10 కొట్టేదాకా ఎక్కడెక్కడ గుళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సులు ఆధార్ కార్డు ఒకటి అంటే దానికి పాస్పోర్ట్ అని పెట్టాను చెప్పేది అది పెట్టుకొని తిరుగుతుంటే పని మీద పోయేటోళ్ళు ఏం చేస్తారు నిజంగా వాళ్ళు ఆరోగ్యం మంచిగా పోయేటోళ్ళు ఇక్కడ పోతారు ఏం పోతారు ఫ్రీ బస్సులు అంటే ఒక వృద్ధులకు పెట్టు ఇప్పుడు ₹1,50,000 జీతం 2 లక్షల రూపాయల జీతాలు పంతుల మాలకు ఆ పంతుల మాల కూడా బస్సు వస్తుందని పోతుంది అంటే ఏంది ఏం జరుగుతుంది లేడీస్ ఫ్రీ అంటే వాట్సాప్ అని వాడుకోయింగ్ అంటుందా రెవెన్యూ అంటే రెవెన్యూ లాస్ అవుతుంది రెవెన్యూ ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది 1978-77 375 కోట్లు టీఎన్జే అంతకన్నా జగన్ వెంగరావు మిగులు బడ్జెట్ చూపించింది సార్ ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చింది రూపాయి కిలో ఏమన్నా అదన్నాడు ఇది అన్నారు ₹6 కోట్ల అప్పు చేసిండు అక్కడి నుంచి ఇప్పటిదాకా మనం తిరోగనం పోతూనే ఉన్నాం అసలు ఎన్ని కోట్ల రూపాయలు అప్పుడు ఏం చేస్తారు ఎందుకు చేస్తారు అప్పులు తెలుసుమాని వచ్చి కోస్తాంధ్రలో కొట్టుకోపోతే 375 మిగులు బడ్జెట్ చూపించిన కోర్టు అంత గొప్ప మనిషి ఆయన 10వ తరగతి చదువుకుని ఆయన మీరంతా పెద్ద చదువుకున్నారు ఎవరికి మనరు వీళ్ళందరూ బస్సులు మనవరాలు మనవడు నాయనమ్మ అమ్మమ్మ ఒకసారి పరిస్థితి చూడు అక్కడ కెమెరా ఏంది ఎక్కడికి పోతున్నారు ఆడిపోతున్నాను వీడు కనీసం కొంతమంది అయితే భర్తలు భార్యలు పోలీస్ స్టేషన్లో పోయి చూడుకో మహిళా పోలీస్ స్టేషన్లలో నా భార్య పంచాయతీ తాగుబోతాడు తయారైపోయి ఇలా తాగుబోతాలు తయారు చేస్తాం బస్సులు ఫ్రీగా ఎక్కించుకున్న వాళ్ళని దేవాలయాల కాడ ఆడ అన్నదానం పెడుతున్నారు అవి పెడుతున్నారు చింటూరుని బలం కూడా ఆ ఇంట్లో 21 పురుడు చీర కట్టిస్తారు రైక కట్టిస్తారు అని ఎంత దూరం ఉన్నారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు ఏం జరుగుతుంది సార్ వాట్సాప్ అని వాట్ గోయింగ్ అని